మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా 1వ వచనంలో ఎల్లప్పుడు గైకొనవలెను, నడుచుకొనవలెను. ఎంతో జాగ్రత్త ఉంటేనే దేవుడి పట్ల, ఆత్మరక్షణ పట్ల, ఆత్మ ఎదుగుదల పట్ల ఎంతో జాగ్రత్త ఉంటేనే జాగ్రత్తగా వింటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. అవునా కదండి? అవునంటారా కాదంటారా? ఈ విషయాలు కూడా చెప్పాలండి దేవుడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూసుకోండి. మట్టిలోకి వెళ్ళిపోయే విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఈ విషయాలు పిల్లల పట్ల వాడుతుంటారా లేదండి? ఏమా వాడరా మీరు? మీరు వాడలేదా? ఎందుకు వాడమండి? మనందరం వాడుతూనే ఉంటాం. కొంతకాలం తర్వాత ఉండని మీకే కొంతకాలం ఉండి కనిపించకుండా పోయే వీళ్ళ పక్షాన, చిన్న జీవితం పక్షాన, ఈ చిన్న బంధంలో వీళ్ళని కాపాడుకోవాలనే ఎన్నో మాటలు, జాగ్రత్తపరమైన మాటలు చెప్తావే మన పిల్లల పక్షాన. వాళ్ళ మంచి నడవడిలో ఉండాలని, వాళ్ళు మంచిగా జీవించాలని, సమాజం పట్ల మంచివారుగా కనబడాలని ఎన్ని జాగ్రత్తలు చెప్తామండి బాబా మన పిల్లల పక్షాన. మతిమరుపు వస్తుంది మనకి, కొంతకాలానికి మతిమరుపు వస్తుంటుంది మనకి. మనమే ఇన్ని జాగ్రత్తలు చెప్తే మన తండ్రి దేవుడండి. నేనున్నానని నమ్మిన నీకు నా భయం పట్ల, నేను నీకు విధించబోయే శిక్ష పట్ల జాగ్రత్త లేకుండానే నువ్వు ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడండి. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అండి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నట్టుగానే చెప్తున్నాడు కదండి దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి.